ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం నిర్జల ఏకాదశి. దీన్నే త్రివిక్రమ ఏకాదశిగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి. తెల్లవారుజామున 4:23 వరకు ఉంది. నక్షత్రం చిత్త. మధ్యాహ్నం 12:35 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధుడు శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో. ఇక్కడ బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఈ రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తోంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇక్కడ శని స్థితి, కుజ స్థితి, బుధ స్థితి, స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి జీవితంలో ఉన్నతి సాధించడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక భీతి కొన్ని కార్యక్రమాల్లో కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి మంచి అవకాశాలు ప్రారంభమవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా అనుకూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా క్లిష్ట సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు మానసిక క్లేశాలు కొనసాగుతాయి. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి ఉత్తమ విజయాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని తట్టుకుని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ విద్యాపరంగా ఉపకరిస్తుంది, లాభిస్తుంది. కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వ్యయం పెరిగినప్పటికీ ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి
మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది, వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు అనుకూలంగా మారతాయి. సంభాషణలు రుచిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శత్రువుల్ని ఢీకొట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. నూతన కార్యక్రమాల్లో అవరోధాలను ఎదుర్కొంటారు. ప్రతి పనిని ఆచితూచి నిర్వహించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రక్రియలు ఏ విషయంలోనూ పనికిరావు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు గృహపరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సత్కారాలు పొందుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో గోచరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా ఈశ్వరుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నిర్ణయాలు వేగంగా తీసుకున్నప్పటికీ అనుసరించేటువంటి విధానంలో జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. పిల్లలకు విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, వృత్తిపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఆనందానికి దారితీస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. మంచి అవకాశాలకై తహతహ కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతను పెంచుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మంచి వార్తలు వింటారు. శుభ పరిణామాలు విద్యార్థులకి చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. పునః ప్రయత్నాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు, ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికంగా ఎదురవుతాయి.
వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు క్రీడారంగం వారికి ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగించి విజయాలు పొందాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి అనుకూలత సాధించాలని నిర్జల ఏకాదశి సందర్భంగా, సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి లేదా త్రివిక్రమ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు నీరు కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు నిర్వహించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. నిర్జల ఏకాదశి సందర్భంగా నీటి కుండను దానం ఇవ్వటం ద్వారా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పెసరపప్పు దానం ఇవ్వటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆవు నెయ్యి దానం ఇవ్వటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బెల్లం దానం ఇవ్వటం ద్వారా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఓం త్రివిక్రమాయ నమః అనే నామాన్ని దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండానికి వింటినారిని తొడిగి బాణములను సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే అవి లంకాపట్టణం యొక్క ఆకాశంలోకొచ్చి వెలుగులు చిమ్ముతూ పడిపోతే, రావణ, నిన్ను, నీ పట్టణాన్ని, నీ సైన్యాన్ని కాపాడగలిగిన వాడు లోకంలో ఎక్కడ కనపడడం. ఇఖండ చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబుల పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులద్రోసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడమయ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే అమ్మహాధనుద్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రతిరోజు ఆరాధన చేసేటటువంటి పరమశివుడు కైలాస పర్వతం మీదుండగా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతం కింద నువ్వు నీ చేతులన్నీ పెట్టి కైలాస పర్వతాన్ని పెల్లగించడానికి ప్రయత్నిస్తే ఆయన తన కాలి బొటనవేలితో నొక్కితే నీ చేతులు కైలాసం కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే రవం చేశావు కాబట్టి రావణ అని బిరుదిచ్చాడు శివుడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినవాడు. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్కారణంగా వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఎవడు రా 10 తలల పురుగని తోకకి చుట్టి సముద్రంలో ప్రతి చోట ముంచి పైకి తీస్తుంటే ప్రాణాల కోసం ఏడ్చావు. కిష్కిందకి తీసుకెళ్లి తోక దులిపి కింద పారేసి పురుగా ఎవడురా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేశాడు. వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. ఒకనాడు నువ్వు మాహిష్మతీ నగరానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఒడ్డున సాయంకాలం అయిందని సైకతలింగాన్ని పెట్టి ఆ సైకతలింగానికి పూజ చేశావు బోలెడన్ని పువ్వులతో. కార్తవీర్యార్జునుడు ఊళ్ళో లేడు. ఆ నర్మదా నది కింద ప్రవాహం దగ్గర తన కాంతలందరితో కలిసి స్నానం చేస్తున్నాడు. ఆయన పత్నులందరూ కోరారు నీ 1000 బాహువులతో ప్రవాహాన్ని అడ్డమని. వెంటనే కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ప్రవాహం పైకి ఎక్కి 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 ఒడ్డునున్న శివలింగం మీదున్న పువ్వులు కొట్టుకుపోయాయి. నీకు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి ఎడితే నువ్వెంతటి వాడివి రాని నిన్ను బంధీకృతుణ్ణి తీసుకెళ్లి చేసి కారాగారంలో పారేస్తే మీ తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి నిన్ను విడిపించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతి విష్ణు చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి.
రామచంద్రమూర్తి. ఆ ఒక్క రాముడు జనస్థానంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఎదురుగుండా వచ్చి నిలబడితే ఆయన ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారికి బాణం సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవరికి కనపడలేదు. శూర్పణఖ తెల్లబోయింది. ఎదురుగుండా చచ్చిపోతున్న వాళ్ళు కనపడ్డారు తప్ప ఆయన బాణం వేయడం కనపడదు. అంత వేగంగా తిరుగుతుంది చెయ్య. అందుకు గోపరాజు గారు అంటాడు, బండన భీముడర్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడునుచున్ గడకట్టి భేరికా డండ 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 నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాచరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అటువంటి శౌర్యమూర్తి, అటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి రేపు పొద్దున నువ్వు బ్రతుకుదామని అనుకుంటున్నావా? రాముడి వరకు ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేడి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరములు త్రుంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. నా పిడిగుద్దులతో నీ ఏనుగుల్ని గుర్రాల్ని నెత్తురు కక్కెట్టు చంపి లంక నాశనం చేసి నీ 10 తలలు గిల్లేస్తా రావణ. ఏమనుకుంటున్నావు? సీతమ్మ అంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావా? నీ కంఠర్పిత కాలపాశము, ఆ తల్లి నీ మెడలో పడినటువంటి కాలపాశమని తెలుసుకోరా? లంకౌక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్ఫీతానల చిఖల కలయ బెచ్చుతూ లంకాభీతవ్రాతము. ఈ లంకనంతటినీ కూడా సీతారాముల యొక్క కోపాగ్ని జ్వాలలు కాల్చకముందే వెళ్ళి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి సీతమ్మతని తిరిగిచ్చేయి, లేదా లంక సర్వనాశనం అయిపోతుంది రావణ. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.